ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన వాటిల్లో కూటమికి సుమారుగా 164 సీట్లు వచ్చాయి. వైసీపీకి 11 వచ్చాయి. అలానే పులివెందుల్లో జరిగిన అక్కడ జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఊహించని విధంగా టీడీపీకి అంత మెజారిటీ అనేది రావటం, 6,000 పైచిలకు మెజారిటీ రావటం, వైసీపీకి 600 రావటం, అసలు ఎలా చూడొచ్చు అంటారు? న్యాయబద్ధంగా వచ్చినవి అని అంటారా మీ అవగాహన మేరకు? అన్న, పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబాన్ని ఢీ కొనాలని చెప్పి ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ప్లస్ పోలీస్ అధికారులు అక్కడ జస్ట్ ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని ఢీ కొట్టాలని చెప్పి ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ 10,000 ఉన్న నియోజకవర్గానికి 10,000 ఓట్లు ఉన్న కాన్స్టిట్యున్సీకి వెళ్ళి అక్కడ పనిచేశారు. ఇంతమంది పనిచేసి ఏ విధంగా ఎలక్షన్ జరిపారనేది ఎలక్షన్ కమిషనర్ గారు గుర్తించాలా. ఆ వజాన తలకాయలు పగలగొట్టి కాళ్ళతో కొట్టి ప్లస్ అక్కడ ఒక మంత్రి రాంప్రసాద్ గారు ఉన్న ఆయన సమక్షంలోనే అక్కడ రెగ్గింగ్ జరుగుతూ ఉంది. ఆయన సమక్షంలోనే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొడుతున్నారు. అంటే ఈ విధంగా వాళ్ళు కొట్టొచ్చు, ఓట్లు వేసుకోవచ్చు. ఇది మళ్ళీ దాని వాళ్ళు గెలుపు అని భావిస్తున్నారు. ఈ గెలుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. ఇది గెలుపా లేకపోతే ఒక కార్యకర్తల్ని కొట్టి ఏ విధంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారనేది వాళ్ళకి తెలిసిద్ది. వాళ్ళు ఒక్కసారి ఊహించుకోవాలా. మీరు ఇవాళ రోజున ఏ విత్తనాన్ని అయితే విత్తుతున్నారో రాబోయే రోజుల్లో ఇదే విత్తనం ఎంత బలంగా మిమ్మల్ని ఢీ కొట్టిద్దో మీరు ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఇప్పుడు ఇది గెలుపు అని అనుకుంటున్నారు, గెలుపని మీరు భావిస్తున్నారు. ఇది గెలుపు కాదని ప్లస్ ఒక ఇంటర్నేషనల్ మీడియాతో సహా ప్రతి ఒక్కళ్ళు ఇది భావిస్తున్నారు, ఇది గెలుపు కాదు అని. మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూడొచ్చు. 175 నియోజకవర్గాల్లో 175కి 175 నియోజకవర్గాలు పోటీ చేసే దమ్ము ఎవరికి లేదు. ఆ దమ్మున్నది ఏకైక మొగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలనంటే 5-6 పార్టీలు కలిసి రావాలా. ఆ 5-6 పార్టీలు కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని మనం భయపెట్టగలుగుతానే రీతిలో మీరు కూటమిగా జాయిన్ అయ్యి మీరు అధికారంలోకి వచ్చారు. ఏ రీతిగా మీరు అధికారంలో వచ్చారనేది ఢిల్లీ మొత్తం తెలుసు, ఈ ఇండియా వైడ్కి తెలుసు. ఎందుకనంటే రాహుల్ గాంధీ గారు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారని తెలుసు. కాకపోతే రాహుల్ గాంధీ గారు దేశం కోసం ఫైట్ చేస్తున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వైపు ఒక్కసారి చూసి ఆంధ్రప్రదేశ్లో రెగ్గింగ్ జరిగిందా, ఎలా జరిగింది, ఈవీఎం ట్రాపరింగ్ జరిగింది. ఆ ఈవీఎం ట్రాపరింగ్ కూడా బయట పెట్టాలి. అది బయట పెడితే కానీ ప్రజలందరికీ తెలియదు. అది బయట పెట్టాలా. అది బయట పెడితే కానీ అందరికి అప్పుడు తెలిసి వచ్చింది ఇది నిజంగా గెలిచారా లేకపోతే ఈవీఎం ట్రాప్ వల్ల గెలిచారా అనేది అప్పుడు తెలిసింది. అంటే ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ గారు చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కప్పిపుచ్చడానికి నేషనల్ మీడియాస్ కూడా ఈ డాగ్స్కి ఏదో ఇన్ఫెక్షన్ టైప్ వస్తుంది అనేసి దాన్ని హైలైట్ చేస్తున్నారు. కానీ ఓట్ చోరీ గురించి ఎందుకని ఏ టెలివిజన్ చూపించలేకపోతుంది? ఓట్ చోరీ అని చూపిస్తే ఇప్పుడు ఆ నిందితులు బయటపడాలా లేదని అనుకుంటే మోడీ గారు దిగిపోతారు, మోడీ గారు దిగ్గకూడదు, మోడీ గారు పైన ఉండాలా. ఆ విధంగా ఓట్ చోరీ అనేది వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఇప్పుడు మీరు ఏ తప్పు చేయనప్పుడు మేమేనా ఇంత నిందలేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. మరి మీరు బయటకు వచ్చి ఫైట్ చేయండి. అది రెగ్గింగ్, అది ఈవీఎం ట్రాపరింగ్ కాదు, అది ఈవీఎంలోనే మార్పులు ఏం లేవు, అంతా బాగానే ఉంది, ప్రజలు వేసారని చెప్పేసి మీరు బయటకు తీసుకురండి. మీరు తీసుకురావట్లా. ఎవరన్నా అడుగుతుంటే ఒక్కొక్కరు విదేశాలు వెళ్ళిపోతున్నారు. అంత అవసరం ఏమొచ్చింది మీకు? అంత అవసరం ఏమొచ్చిందన్నా? మనం తప్పు చేస్తే కదా మనం భయపడాల్సింది. తప్పు చేయనప్పుడు మీరు ఆ వజాన భయపడాల్సిన అవసరం ఏముంది? దీనికి కూడా ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఏదైనా కానీ ఈ పులివెందులో జరిగిన బై ఎలక్షన్ ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా జరగలేదని మీరు అంటారా? అన్న, న్యాయపరంగా అయితే పులివెందులో జరిగిన ఎలక్షన్ న్యాయపరంగా అయితే జరగలేదు. చిన్న పిల్లోడిని తీసుకొచ్చి కూర్చోబెట్టినా అక్కడ గెలిచే స్థితిలో ఉంది. అంటే ఆ వజాన వాళ్ళు అక్కడ రెగ్గింగ్ చేసి ఆ వజాన కొట్టి ఆ వజాన గొడవలు చేశారు. మీరు అలా చేసి ఒక్కసారి ఈ వీడియో చూపి అన్న. ఏ వీడియో అనుకోవచ్చా? ఏ వీడియో ఏముందన్నా? మరి ఇది ఏమంటారు దీన్ని? ఓ పులివెందుల్లో ఎలక్షన్ జరిగింది నిన్న. ఈ వీడియోలన్నీ మరి ఈ మధ్య వచ్చిందే కదా. ఇప్పుడు కొత్త క్రియేట్ చేసింది ఏముంది? ఇప్పుడు అక్కడ కలెక్టర్ గారు జోబుల్లో చేతులు పెట్టుకుని ఆ నుంచున్న అధికారి ఆయన ఎలక్షన్ ఎలా జరుగుతుంది ఏందని ఆయన పరిశీలించాల్సింది పోయి ఆయన సమక్షంలోనే దొంగ ఓట్లు వేస్తున్నారు. జమ్మల మడుగోడికి ఇక్కడ ఏం పని పులివెందుల్లో? ఇప్పుడు నేను గుంటూరు రోడ్ నుంచి పులివెందులు ఓటే వచ్చా నేను. అలా ఎంతమంది వచ్చి నుంచున్నారాడా? ప్రతి జెడ్పీటీసీలేంది, మాజీ
చైర్మన్ లేనిది వీళ్ళందరూ ఏ విధంగా మీరు ఓట్లు వేయడానికి ఆ వజాన్ వచ్చి లైన్లో నుంచొని మీరు ఓట్లు గుద్దారు? మీకు అంత అవసరం ఏమొచ్చింది? మీరు అక్కడ న్యాయపరంగా మరి కలెక్టర్ గారు రాజకీయాలకు అతీతంగా ఒక జిల్లాకి ఒక కలెక్టర్ గారు ఉంటారు, వాళ్ళని పరిపాలించేది రాష్ట్రపతి గారు. మీరు ఆ రీతిలో మీరు ఉండాలి, కానీ రాజకీయ నాయకుల దగ్గర తొత్తులుగా మీరు ఉండకూడదు. మీరు చదువుకున్న చదువు ఈ జిల్లాలో మీరు ఏమైనా తప్పు చేసి వేరే జిల్లాలోకి వేస్తారు, అది గ్రహించుకోవాలా. మీరు రాజకీయాలకి తొత్తుగా వాళ్ళకి పనిచేయటం కరెక్ట్ కాదని కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.